పత్రిక సంబంధించి ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్గా వార్త చూద్దాం. తెలంగాణలోనూ కూటమి అంటూ ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో అమిత్ షాతో చంద్రబాబు పవన్ చర్చ, తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై ఆరా, బీజేపీ టీడీపీ జనసేన కలిసి పనిచేయాలంటూ ప్రతిపాదన అంటూ ఈ వార్త సారాంశం. ఇప్పటికే ఏపీలో కూటమి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున ఎప్పుడు ఏపీ చరిత్రలో లేని విధంగా విజయం సాధించింది. అధికార వైసీపీని గద్దెదించి ఏపీలో కూటమి అధికారం చేపట్టింది. సో అదే ఫార్ములాని ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా రాజకీయంగా వాడి అదే ఫార్ములాను ఉపయోగించి తెలంగాణలో కూడా కూటమి ఫామ్ చేద్దామంటూ మరి ప్రతిపాదన ఎవరి వైపు నుంచి వచ్చిందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పనిచేయాలంటే ప్రతిపాదన. గ్రేటర్ ఎన్నికలు కూటమిగా కొనసాగితే గెలుపు ఖాయమనే అంచనా. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో కూడా ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదనలు వచ్చాయి, కానీ తెలంగాణలో అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, అలాగే బీజేపీ, దానికి పోటీగా జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే పనిచేశాయి. కానీ కూటమిగా ఏర్పడి జనసేన కొన్ని స్థానాల్లో బీజేపీతో అలయన్స్ పోటీ చేసింది, కానీ ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని కూటమి పాగా వేయాలని చూస్తుందంటే అవునని అనిపిస్తుంది మనకి వార్త వింటుంటే. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో మంచి దూకుడు మీద ఉంది. కూటమి అన్ని స్థానాల్లో దాదాపుగా గెలిచింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి వైసీపీకి. సో ఇప్పుడు ఆ ఫార్ములాని ఇక్కడ వాడి రాజకీయంగా ఇక్కడ కూడా ఎదగాలి, పాగా వేయాలని బీజేపీ టీడీపీ జనసేన భావిస్తుంది. మరి నిజంగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. అలాగే జనసేన కూడా ఎక్కడా క్యాడర్ లేని పరిస్థితి. బీజేపీ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి. సో మొన్నటి ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించింది దాదాపు అసెంబ్లీలో. సో మరి బీజేపీతో జతకట్టి ఇక్కడ టీడీపీ జనసేన మళ్ళీ జవసత్వాలు నింపుకోవాలి లేదా పార్టీ పుంజుకోవాలని భావిస్తుందంటే మనకు అవునని అనిపిస్తుంది. మరి ఈ అలయన్స్ ఇక్కడ ఎంతవరకు పనిచేస్తుంది, నిజంగా తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. బట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు తీసుకున్నారంటే జిహెచ్ఎంసీలో చాలా వరకు హైదరాబాద్లో ఉన్న జనాభా అంతా కూడా ఏపీ నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ లేదా ఇతర ప్రాంతాలు అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఓటర్ల ఆలోచన విధానము, ఇక్కడ ఓటర్ల తీర్పు అంతా కూడా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఓటర్స్ కాబట్టి ఈ మహానగరంలో ఖచ్చితంగా తమను ఆదరిస్తారంటూ టీడీపీ జనసేన ఖచ్చితంగా భావిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అలాగే టీడీపీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాను ఏపీ నుంచి వచ్చిన ఓటర్లు. సో ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనే భావన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్లో తొలుత పోటీ చేసి ఇక్కడి నుంచే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి పుంజుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా నిన్న అమిత్ షా 2 రోజుల పర్యటనలో ఏపీలో ఉన్నారు కాబట్టి ఆ చర్చ వచ్చిందా అంటే అవుననే వాదన వినిపిస్తుంది. బహుశా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదనేది మనం తర్వాత చూడవచ్చు. బట్ ఈ చర్చ జరిగిందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ జరిగితే కనుక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోనే ఈ కూటమి ఇక్కడ ఆ ప్రయోగాత్మకంగా ఎన్నికల్లో పోటీ చేసి తద్వారా తెలంగాణ మొత్తం కూటమి హవా కొనసాగించాలనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి రాజకీయంగా. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో ఓవైపు ఎంఐఎం గట్టి పట్టిన పార్టీ, డౌన్ టౌన్లో ఎలాగో మనకు తెలిసిందే పాత బస్తీలో ఎంఐఎం జోరు ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కొంతమంది నాయకుల్ని ఆకర్ష్ పేరుతో లాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్లో కొంతమంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ ఒకవైపు చతికిల పడుతూనే మరోవైపు గట్టిగా పోరాటం చేయాలంటూ ఆలోచన చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ బీఆర్ఎస్ తరపు నుంచి గెలిచిన మేయర్, డిప్యూటీ మేయరు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం మళ్ళీ దక్కించుకుంటేనే హైదరాబాద్కు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్కు పరువు సమస్య ఇది. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇజ్జత్ దక్కుతుందనే వాదన. సో ఆ రకంగా ఎవరికి వారు పోటాపోటీగా పోటీ చేయాలనుకున్న తరుణంలో సో మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూటమి ఫామ్ అవుతుంది అనుకుని ఇదొక మరి ఈ ఊహాగానాలు నిజమవుతాయా, ఎంతవరకు సక్సెస్ అవుతాయి, కూటమి ఇక్కడ పోటీ చేస్తుందా లేదా అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ.